హలో ఆల్, వెల్కమ్ టు చిత్రకథలు. సో ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్ అన్నమాట. ఇది May 17th మిషన్ ఇంపాసిబుల్ డే. సో మూవీ చూడడానికి మనం ప్రజెంట్లీ ప్రజా ఎంఎస్కి వచ్చాం. పీసీఎస్ స్క్రీన్లో చూడబోతున్నాం. ఐఎమ్ రియల్లీ ఎక్సైటింగ్ ఫర్ దిస్ అండ్ సో మూవీ కంప్లీట్ అయిన తర్వాత మూవీ గురించి డీటెయిలింగ్గా కంప్లీట్గా రివ్యూలో మాట్లాడేసుకుందాం. సో ఛానల్కి కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిత్రకథలు. సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గో. సినిమా కంప్లీట్ అయ్యాక మళ్ళీ కలుస్తా. అండ్ లెన్కి వెయిటింగ్ ఫర్ మీ. బాయ్. సో ఫైనల్ డన్ విత్ ద ఫిలిం అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మూవీ నాకు. అండ్ మెయిన్గా నేను పీసెక్స్ చూడటం వల్ల ఇంకో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. సో ఇంకా మూవీ గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడేసుకుందాం. పార్ట్ 1 కంటిన్యూషన్, అదే డెడ్ వాకింగ్ కంటిన్యూషన్గా ఇతన్ హంట్కి ఇతన్ హంట్ దగ్గర ఒక కీ ఉంటుంది అనమాట. అదే ఎంటిటీని డిస్ట్రాయ్ చేసే కీ అనమాట. ఆ కీని యూజ్ చేసుకొని ఎంటిటీని డిస్ట్రాయ్ చేయాలని యూఎస్ గవర్నమెంట్ తనకు ఒక మిషన్ ఇస్తుంది. కాకపోతే ఆ డిస్ట్రాయ్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇతర్ హ్యాండ్. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఆ ఎంటిటీని డిస్ట్రాయ్ చేశాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఇంకా మూవీ గురించి మాట్లాడేసుకుంటే మూవీ స్టార్టింగ్ మంచి ఇంట్రెస్టింగ్ వేలో స్టార్ట్ అవుతుంది మూవీ. అప్ టు టైటిల్ క్రెడిట్స్ దాకా మంచి వేలో వెళ్తుంది, మంచి ఫ్లోలో వెళ్తుంది అనమాట. ఆ తర్వాత ఒక 1 hour ఒక డ్రామా మోడ్లోకి వెళ్తుంది మూవీ. మంచి డ్రామా నడుస్తుంది, ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ డ్రామా కూడా. అంటే మరీ డ్రాగ్ చేసినట్టు మరీ ఓవర్ స్టెచ్ చేసినట్టు ఏమి ఉండదు అనమాట. మంచి సబ్ ప్లాట్స్ ఉంటాయి, బాగానే ఉంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత నుంచి ఒక సబ్మీరియస్ సీక్వెన్స్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ సీక్వెన్స్. అదైతే ఒక మనలో ఉన్న యాంగ్జైటీని, టెన్షన్ని బిల్డ్ చేస్తూ వస్తుందన్నమాట ఆ సీక్వెన్సెస్. అండ్ ఇంకా క్లైమాక్స్ వచ్చే హెలికాప్టర్ సీక్వెన్సెస్ తోపు ఉంటుంది. అసలు ఎలా అసలు టామ్ క్రూజ్ 60+ ఏజ్లో కూడా ఆయన ఇలాంటి స్టంట్స్ చేస్తున్నట్టు రియల్లీ గ్రేట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దిస్ మ్యాన్ అనమాట. తోపు ఉంటుంది అనమాట. ఫైనల్గా ఒక మంచి సెండ్ ఆఫ్ ఇచ్చారనిపించింది అనమాట ఫేర్ వాళ్ళకి. ఒక మంచి యాక్షన్ ఫ్రాంచైజీస్ అయిన మిషన్ ఇంపాసిబుల్కి ఒక మంచి ఫేర్వెల్ సెండ్ ఆఫ్ పడింది ఈ మూవీతో అనిపించింది అనమాట. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఇంకా తెలిసిందే టామ్ క్రూజ్ గురించి. ఆయన ఎఫర్ట్స్ కానీ, ఆయన డైరీకి కానీ, ఆయన కరేజ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ రిజల్ట్ టేకే బో అనమాట. తో పర్ఫార్మెన్స్. ఈథన్ హంట్ క్యారెక్టర్ వరల్డ్ సినిమాలో టాప్ క్యారెక్టర్స్ లిస్ట్ ఇస్తే ఈథన్ హంట్ క్యారెక్టర్ పక్కా ఉంటుంది అనమాట. ఈథన్ హంట్ క్యారెక్టర్ని టామ్ క్రూజ్ తప్ప ఇంకెవరు రీక్రియేట్ చేయలేదు దాన్ని ఫ్యూచర్లో కూడా. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అసలు యాక్షన్లో కానీ, ఎమోషన్స్లో కానీ, వాట్ ఎవర్ ఇతని గ్రేట్ జాబ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. నెక్స్ట్ స్టంట్స్ గురించి మాట్లాడేసుకుందాం. మెయిన్లీ సినిమాలో ఎక్కువ స్టంట్స్ అంత స్కోప్ ఇవ్వలేదు. మెయిన్ ఒక 2 మెయిన్ ఉంటాయి. ఒకటి సబ్మెరీన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, ఇంకోటి క్లైమాక్స్ సీక్వెన్సెస్. ఆ 2 కొరియోగ్రాఫ్ చాలా బాగుంది అనమాట. చాలా గ్రాండ్యులర్ వేలో, ఒక ఎంగేజింగ్ వేలో ప్లాన్ చేశారు యాక్షన్ సీక్వెన్సెస్ని. అండ్ ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం గురించి మాట్లాడేసుకుంటే మనకు తెలిసింది థీమ్ మ్యూజిక్ అంతగా యూజ్ చేసుకోలేదు. బట్ వాళ్ళు యూజ్ చేసిన సౌండ్స్ కానీ, బీజిఎమ్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ. మెయిన్లీ సబ్మెరీన్ సీక్వెన్స్లో ఒక టెన్షన్ని బిల్డ్ చేసింది, ఒక టెన్షన్ ఎలివేట్ చేయాలని చేసింది అనమాట ఆ బీజిఎమ్. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్లోనే గ్రేట్ జాబ్, చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ఇది టాప్ నోట్స్ అనమాట. మెయిన్గా సబ్మెరీన్ సీక్వెన్స్ ఉంటుంది, అక్కడ సినిమాటోగ్రఫీ ఫ్రేమ్స్ కానీ, అక్కడ యూజ్ చేసిన కలర్ గ్రేడింగ్ అన్నీ చాలా బాగున్నాయి. మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. మెయిన్ స్క్రీన్లో చూడండి, ట్రై టు వాచ్ ఇన్ పీసీఎక్స్ స్క్రీన్. ఆ విజువల్స్ అయితే టాప్ నోట్స్ ఉంటాయి భయ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్, చాలా రిచ్ అండ్ గ్రాండ్యులర్ వేలో ప్రజెంట్ చేశారు మూవీని. ఇంకా ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఇంకా నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ వేలో వెళ్ళిన మూవీ ఒక 1 hour డ్రామా మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే అసలు యాక్షన్ లేకుండా డ్రామా మోడ్లోకి వెళ్ళిపోవడం అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది నాకైతే. ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ ఉంటే బాగుండు కదా అనిపించింది. బట్ మనకు తెలుస్తుంది ఈథన్ హంట్ నెక్స్ట్ మిషన్ ఏంటో అని. బట్ ఆ మిషన్ స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకుని అనిపించింది అనమాట.
అండ్ ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. మెయిన్లీ సప్లాస్ ఉండే కొన్ని సప్లాస్లో కొన్ని కావాలంటే యాడ్ చేసిన ఫీల్ వచ్చిందనమాట. కొన్ని కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా గ్రిప్పింగ్గా ఉండేది స్క్రీన్ ప్లే అనిపిస్తుంది అనమాట. సో ఇవి నాకు అనిపిస్తుంది నెగటివ్స్. సో ఓవరాల్గా గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్. నిజంగా తోప్ మూవీ. ఓవరాల్ ఫైనల్ వర్టింగ్ వచ్చేసి మస్ట్ వాచ్ యాక్షన్ ఎంటర్టైనర్. అసలు 70mm స్కిల్లో మళ్ళీ అసలు మిస్ అవ్వకండి. మిషన్ ఇంపాసిబుల్ చూడాల్సింది 70mmలోనే, ఓటీటీ కానీ అదని ఇదని ఏం ట్రై చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ చూడాలంటే రిమైనింగ్ పార్ట్స్ అన్ని చూడాలి, ఎందుకంటే అన్ని పార్ట్స్ని కనెక్ట్ చేశారు ఈ మూవీకి, స్టోరీకి చాలా బాగా కనెక్ట్ చేశారు అనిపించింది. ఫస్ట్ పార్ట్ నుంచి ఇప్పుడు ఈ లాస్ట్ పార్ట్ వరకు ఎవ్రీ పార్ట్ని అన్ని కనెక్షన్ డాట్స్ని చాలా బాగా కనెక్ట్ చేశారు. సో అన్ని పార్ట్స్ చూసి లేట్ అయినా పర్లేదు, అన్ని పార్ట్స్ చూసి మూవీ చూడండి, అప్పుడు మీకు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. సో దట్స్ ది వీడియో గైస్. నాకైతే ఐ లైక్ ఇట్, చాలా బాగా నచ్చింది నాకు ఈ సినిమా. సో మీరు కూడా ఎక్కడ చూస్తున్నారు, ఏ ఏరియాలో చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, keep waiting for me. Thank you. Please do like, share, subscribe. విచిత్ర కథలు. బాయ్, మళ్ళీ కలుద్దాం.